ఇప్పుడు పళ్ళు వచ్చేటప్పుడు అంటే సరైన అలైన్మెంట్ అంటూ ఉండదు చిన్న పిల్లలకి అలా వచ్చేటప్పుడు. సో ఆ అలైన్మెంట్ రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలైన్మెంట్ రావడం అంటే ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెరిడిటరీ అంటే ఏంటంటే ప్రీవియస్ జనరేషన్స్లో కానీ ఎవరికైనా ఆ ఇర్రెగ్యులారిటీస్ ఉంటే నెక్స్ట్ జనరేషన్కి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక అది హెల్ప్లెస్, మనం 14 years తర్వాత దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా కొంతమందిలో ఏమవుతుంది, మిల్క్ టీత్ అనేవి ఇన్ టైంలో పోకపోవడం వల్ల ఏమవుతుంది, అవి అలానే ఉంటే పర్మనెంట్ టీత్ కూడా వస్తాయి. వాటిని మనం డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోయి చెక్ చేయించేసుకొని అవి కానీ రిమూవ్ చేయించేసుకుంటే ఏమవుతుంది, మళ్ళీ నార్మల్గా వచ్చేస్తాయి. మనకు తెలియకుండా అవి అలానే ఉన్నాయి, ఏది మిల్క్ టీత్ అనేవి అలానే ఉన్నాయి, ఇవి వస్తూనే ఉన్నాయి. సో ఆ యాంగులేషన్ అనేది చేంజ్ అయిపోయి ఆ వంకర టింకర్గా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మెయిన్ ఏంటంటే హెరిడిటరీ మెయిన్. పళ్ళకి క్లిప్స్ కూడా వేస్తుంటారు. అవును, బ్రేసెస్ అంటాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేసెస్ కూడా వేసుకోవచ్చు. ఓకే, మనం ఎంత ఇర్రెగ్యులర్గా వచ్చినా కానీ 14 years తర్వాత వాటిని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. కరెక్ట్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు మనం చాలా మెథడ్స్ వచ్చేసినాయి, ఎలా ఉన్నా కానీ కరెక్ట్ చేసుకోవచ్చు.